నల్ల జీలకర్ర పిత్తానికి పనిచేస్తుంది. ఇది అశ్వగంధ నీరసానికి గట్టిగా చెప్పు. నీరసానికి పనిచేస్తుంది. కరకాయ దగ్గు జలుబుకి పనిచేస్తుంది. ఇది గచ్చకాయ గ్యాస్ ట్రబుల్కి పనిచేస్తుంది. ఇది అతి మధురం ఆకలి పెంచడానికి కఫానికి పనిచేస్తుంది. అతి మధురం ఆకలి పెంచడానికి కఫానికి. ఇది పిప్పళ్ళు దగ్గు జలుబు నిమోనియాకి. దగ్గు జలుబు నిమోనియా. ఇది మోడి అది కూడా దగ్గు జలుబుకి పనిచేస్తుంది. వస్స కఫానికి. ఇది అది కారింగువ అమల పిత్తానికి. ఇది ఉసిరికాయ అడవి ఉసిరికాయ. ఇది ఇది నేలవేము అయితే అక్కడ ఉందలే. నేలవేము దొరుకుతులే, ఇది దొరకవు. ఇది పన్నీర్ పువ్వు. దీన్ని పన్నీర్ పువ్వు అంటారు. ఇది వాము. సీమకరకాయ. ఇంద్రజు అరికాళ్ళు మంటలకు పనిచేస్తుంది. సొంటి చేదు జీలకర్ర. చివరిదే మెలికికాయ. ఇది 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 ఎదురుపాలు. ఇవన్నీ కూడా ఆయుర్వేదంగా బాగా పనిచేస్తాయి. అదే అది ఎటువంటి చేస్తే అట్లే చేసే రకం చేస్తే పనిచేస్తుంది బాగా. ఈ గచ్చకాయలండి. మరి కరకాయలే ఈ గచ్చకాయలు కరకాయలు. అశ్వగంధ అంటే అశ్వగంధ. అది ఇది ఒక వాము. ఇచ్చల్ల వాము మనం తినే వాము. ఇవన్నీ అడవిలో దొరికే వస్తువులు. ఇవన్నీ మనకు దొరికే కాదు. మీరు చూస్తున్న ఇవన్నీ ఆయుర్వేద వస్తువులండి. మనకి కావాలంటే దొరకవు. మరి ఇవన్నీ పెద్ద పెద్ద భద్రాచలం అడవుల నుంచి తీసుకొచ్చి చక్కవల్లి సెంటర్లో ఒక ఆయన అమ్ముతున్నాడు చూడండి. ఇవన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలు. ఇవన్నీ వాడితే గ్యాస్ ట్రబుల్కి రకరకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అవి కూడా మందులే. ఇవన్నీ మొత్తం మందులే. కావాలన్న వాళ్ళు కలిపి